అన్నా పక్కన ఆపు. రే విక్రమ్. హే ఏంట్రా నిన్న కలుద్దామని చెప్పావు, కలవలేదేంట్రా? అది ఏం లేదురా, మార్నింగ్ నుంచి కొంచెం పనిలో ఉన్నాను. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఆటో వెయిటింగ్లో ఉన్నట్టుంది. వీడొచ్చాడేంట్రా ఇప్పుడు? ఏరా నన్ను పంపించేద్దాం అనుకుంటున్నావేంటి? అబే అలాంటిదేం లేదురా. ఏదైనా ప్రాబ్లమా? చెప్పాను కదా ఏం లేదురా. ఒరేయ్ నువ్వేంటో నాకు కాలేజ్ డేస్ నుంచి తెలుసు. విషయం ఏంటో చెప్పు. ఏం లేదురా, అది మనీ మ్యాటర్. ఏం లేదు బాస్, లవ్ మ్యాటర్ అంతే. ఎవర్రా? విక్రమ్ కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. నేను తను అడిగానని చెప్పు సరేనా? సరే ఓకే థ్యాంక్స్ బాయ్. పేరు విక్రమ్, 5 lakhs క్రెడిట్ కార్డు వాడుకున్నాడు. ఇంతవరకు బ్యాలెన్స్ కట్టలేదు. ఏంటి విషయం? 7 monthsగా ఫాలో చేస్తున్నాం సార్. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఇంటికి వెళ్ళినా దొరకడం లేదు. అతని నంబరి 9849070955. రేయ్ ఇదేం వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదురా. సరే నేను వెళ్తాను. కార్ సంగతి చూడరా. సార్ నేను బిజీగా ఉన్నాను సార్, నేను మీతో తర్వాత మాట్లాడతాను. హలో, మినీ ఏంటి చాలా బిజీగా ఉన్నట్టున్నారు? ఫోన్ కూడా చేయట్లే. ఆ మధ్య మీట్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు అది కూడా లేదు. మీట్ అవుదాం. హాయ్. ఏంటి ఏదైనా ముక్క ఇలా మండు టెంట్లో కూర్చోవాలని? వెనకాల తిరిగేవాడివి, సడన్ గా మాయమైపోయావు. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు మినీ, ఒక చిన్న ఫైనాన్స్ మ్యాటర్. ఏ పెళ్లి చూపులకి వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుందని ఎవరన్నా అన్నారా ఏంటి? సెల్ఫిష్. మీకు తప్పకుండా ఆడపిల్లలే పుడతారు. అవునా? ఏం వెతుకుతున్నారు? ఏం లేదు. హలో చెప్పవే. ఎక్కడున్నావు? ఇంట్లోనే. ఎప్పుడు వెళ్ళిపోయావు? నేను అప్పుడే ఆఫీస్ క్యాబ్ లో వచ్చేసినాగా. నీతో ఏం చెప్పానే? షాపింగ్కి వెళ్దాం అన్నానా, మర్చిపోయావా? ఏ ఒక నిమిషం. నేను డిన్నర్కి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా? వస్తాను. ఒక్క 2 minutes డ్రెస్ మార్చుకుని వచ్చేస్తా. ఓకే. నువ్వు తినవా? నేను ఎప్పుడైనా తింటాను, నువ్వు తింటుంటే చూసే అవకాశాన్ని నేను వదులుకోలేను. హలో ఎక్కడున్నారా? ఫోన్ ఎత్తవేంట్రా? నువ్వెక్కడున్నావు? వద్దు. ఏంటి మా పక్కన అమ్మాయి ఉన్నట్టుంది. మమ్మల్ని రోడ్డు మీద వదిలేసి నువ్వు భలే ఎంజాయ్ చేస్తున్నావుగా. ఏం తినిపిస్తున్నావు? సరే నేను తర్వాత మాట్లాడతాను, పెట్టే. ఎవరు? ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్. ఏమైంది? బ్యాంక్ నుండి కాల్. ఎప్పుడు చూడు కార్ లోన్ తీసుకుంటారా, బైక్ లోన్ తీసుకుంటారా అని ఒకటే టార్చర్. అప్పు నాకు ఇష్టం ఉండదు మినీ. లక్ష్మి, నేను నిన్న ఒక విషయం అడుగుతాను, ఏమనుకోగా? 2-3 సార్లు తాళం వేసున్న ఇంటి గోడ దూకడం చూశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పొచ్చు కదా. ఇది మా ఇల్లే, మా అమ్మా నాన్నలతో కలిసి ఇల్లు.
కానీ ఇప్పుడు ఇది మా హ్యాండ్ ఓవర్లో లేదు. ఇదే మా ఇంటి గార్డెన్. జిందగీలో నీకు ఇష్టమైన ప్లేస్ ఏదని అడిగితే నేను గిదే చెప్తా. మీకు విషయం తెలుసా, ఒకప్పుడు ఈ ఏరియాలో అసలు బటర్ఫ్లైసే ఉండేవి కాదు, కానీ ఈ గార్డెన్ లో మాత్రం ఎక్కడ చూసినా బటర్ఫ్లైసే. ఈడనే నేను నా ఫ్రెండ్స్ చిన్నగున్నప్పుడు ఎన్నో ఆటలు ఆడుకున్నాం. నేను ఎందుకు గోడ దూకినా అని అడిగినారు కదా. ఇప్పుడు ఈ ఇల్లు బ్యాంక్ లోన్ లో ఉంది, అవసరానికి పెట్టారు. 45 lakhs ఉంటే మా ఇల్లు మా సొంతం అయిపోతుంది. అయితే జూలై 25th ఇల్లు వేలం వేసిస్తారు. ఈ ఇంటి మీద నేను ప్రాణాలే పెట్టుకున్నాను. డాడీ మాట్లాడి తీరాలి. చెప్పండి డాడీ. అమ్మా మినీ, ఎక్కడున్నావు? ఇప్పుడే క్లాస్ అయిపోయింది, ఇంటికి వస్తున్నా. అలాగా, నాకు ఇక్కడ వర్క్ లేట్ అయ్యేలా ఉందమ్మా. హ్మ్. ఈ రాత్రి నేను ఇంటికి రావడం కుదరదు. ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, కాచుకుని తాగమ్మా. సరే, నేను కాచుకొని తాగుతాలే. గ్యాస్ ఆపడం మర్చిపోకమ్మా. చేస్తాను డాడీ. నైట్ టైము జాగ్రత్తమ్మా. డాడీ సరే డాడీ. నేను మార్నింగే వచ్చేస్తానమ్మా. తలుపులేసుకోవడం మర్చిపోకే. చెప్పింది అర్థమైందా? అబ్బా, నేను చూసుకుంటానని చెప్పాను కదా డాడీ. ఓకే, బాయ్. బాయ్. ఇంట్లో ఎవరు లేరా? లేరు, బయటికి వెళ్ళారు. ఓకే బాయ్. బాయ్. బ్యాక్ డోర్ వేసిందో లేదో చూసుకో. థ్యాంక్స్. వెళ్ళిపోతుందిరా. పాలు కాయడం మర్చిపోకు. థ్యాంక్స్. ఇంట్లో ఎవరూ లేరు కదా, ఒక్కదానివే ఉంటావు. ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేయి. నీకేమైనా ప్రాబ్లమా? ఒక కప్పు టీ దొరుకుతా? దొరకదు. కాఫీ అయితే దొరుకుతుంది. ఒకవేళ ఎలుక పడిపోయిందేమో. ఎలికి దొరికాక ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండను. మీకేమైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఎలుక ఎప్పుడు దొరుకుతుందని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. ఇదిగో దొరికేసింది. లక్ష్మి, రేపు నేను వెకేట్ చేసేస్తున్నాను. ఎందుకు వెళ్తావు? ఇక్కడే ఉండిపోనొచ్చుగా. లక్ష్మి, రేపు మార్నింగ్ వెకేట్ చేయడం కష్టం. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. గది మీ ఇష్టం.